మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి? వంగి వంగి కాళ్ళు మొక్కింది ఎవరు? ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి ఏనని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజ నరసింహ గత ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు. పటాన్చేరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్సీపురం శ్రీ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజ నరసింహ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చిన హరీష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చరిత్ర చెప్పమంటావా అంటూ వ్యాఖ్యానించారు. పటాన్చేరు సంఘాలంతా కూర్చున్నాము. ఏపీ వల్లర సాగర్, ఏపీ కొండ పోచమ్మ, ఏపీ భూసేకరణ, ఏపీ 2013 చట్టం. ఆనాడు ఒక కలెక్టర్ ఒక ముఖ్యమంత్రి కాళ్ళు ఏ రకంగా మొక్కిండు, ఏ రకంగా కలెక్టర్ అంటే 20 గ్రామాలకు 20 గ్రామాల యొక్క సమాజం, ఒక గ్రామానికి ఒక సమాజం, ఒక్కో గ్రామంలో 1000 కుటుంబాలు, ఒక 20,000 30,000 కుటుంబాలను ఆగం చేయడం. జాతీయ స్థాయిలో చట్టం వచ్చిన 2013 భూసేకరణ చట్టం, దాన్ని ఏ రకంగా ఆగం చేయడం, పేదవారిని కాపాడుకోవాలి ఏ రకంగా అన్యాయం చేయడం, దేశ చరిత్రలో ఎక్కడ లేని పోరాటం మల్లన సాగర్ కొండ పోచమ్మ ఆ 20,000 కుటుంబాలై కోర్టు ద్వారానే న్యాయం సాధించిన చరిత్ర కుటుంబాలకి అప్రాలు కలిగింది. వీళ్ళ దుర్మార్గం ఎవరు, దుర్మార్గులు ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు గుర్తొస్తుందండి మల్లన సాగర్, మర్చిపోయినరా? ఇంకా గుర్తొస్తలేదు. ఇంకా చాలా విషయాలు చెప్తా. ఆనాడు మంత్రి ఎవరో, ఆనాడు కలెక్టర్ ఎవరో, ఆనాడు ఏ కుటుంబాలకు ఎట్లా అన్యాయం జరిగింది, ఆనాడు రైతులకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఆనాడు మహిళలకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఆనాడు భూసేకరణలో ఆ పట్టా భూములకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ప్రతి విషయం చెప్తా. ప్రజలు మర్చిపోయారనుకుంటారేమో, ప్రజలు కలవలేదు. నీకు ఎంత ఆశ్చర్యంగా వచ్చింది. ఎక్కడ పోయిన చెరువులు, ఎక్కడ పోయిన కాలువలు, ఏ చెరువుల మీద ఏ గుండాల మీద ఏ నీళ్లు పెట్టారు చెప్పాలా? సర్వే నంబర్లు చెప్పాలా? మీరు వచ్చి శుద్ధపూర్తలైతే మాకు బిడ్డ కదా చెప్తారు. పద్ధతితో తెలుగు సిగ్గుకు మధు చెప్తున్నాడు. చేయి పద్ధతి కానీ 28 కానీ పెద్ద వయసు డిసైడ్ అయ్యేటో వాటి చరిత్ర చెప్తాము. మేము ఎప్పుడు చెప్పుకోలేదు. మరోసారి మేము కొట్లాడాము, తెలంగాణ మేము తెచ్చినాము, కిరోసిన్ డబ్బా పెట్టుకున్నాము, దారి కాట పక్కులేటప్పుడు మర్చిపోయినాము. ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పాలంటే చాలా ఉంటుంది. కానీ ఏది ఫిక్స్ చేసినా ఖచ్చితంగా రోజు మీ ప్రాంతానికి మీ దగ్గరకు వస్తున్న 2 గంటలు స్పెండ్ చేసి మన
మనం తెలంగాణని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఉద్వేగమైనది, ఆవేదన చెందిన వయసు. ప్రజాస్వామ్యంలో సరైన దారి చూపెట్టే బాధ్యత మా లాంటి ప్రజాస్వామ్యం